హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరొక 2 గంటల్లో కుప్పం వేదికగా బటన్ నొక్కి డబ్బులు అనేటువంటిది అయితే అందరి ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు అనమాట. అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ముందుగా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి అమౌంట్లు అనేటువంటిది ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎవరికి అమౌంట్లు అనేటువంటిది ముందుగా పడుతుంది. సో దీనికి సంబంధించి అర్హులు ఎవరు, మనకు ఫైనల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు. సో మనకు ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది పడిన వెంటనే ఎట్లా చెక్ చేసుకోవాలి మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి దాని గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోని చేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన యొక్క ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి గవర్నమెంట్ పథకాల ఇన్ఫర్మేషన్ డైలీ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డైలీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి. కాబట్టి ప్రతి ఒక్కరైతే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే ఉంచుకోండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం ద్వారా నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వీడియోని యూట్యూబ్ అనేటువంటిది రికమెండేషన్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఒక చిన్న లైక్ చేసినట్టు సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. సో మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల కోసం 2019వ సంవత్సరంలో వైఎస్ఆర్ చేయుత పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పటి వరకు మనకు ఈ యొక్క చేయుత పథకం ద్వారా 3 విడతల వారీగా అయితే 18,750 రూపాయలు అనేటువంటిది అయితే జమ చేస్తూ వచ్చారనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలందరికీ చేయుతగా ఈ యొక్క పథకాన్ని అనేటువంటి దాన్ని అయితే తీసుకొస్తూ మనకు మహిళలందరికీ కూడా డబ్బులు అనేటువంటిది ప్రతి ఏటా 18,750 రూపాయలు అనేటువంటిది అయితే విడుదల చేస్తూ రావడం అయితే జరిగింది. సో ఇక మనకు మిగిలి ఉండేది 4 విడత డబ్బులండి. సో ఇక 4 విడత డబ్బులు మనకు ఫిబ్రవరి 16 అనగా మనకు ఈరోజు మనకు డబ్బులు అనేటువంటిది అయితే మరొక 2 గంటల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం వేదికగా బటన్ నొక్కి డబ్బులు అనేటువంటిది అయితే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి మనకు ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది విడుదల చేసిన వెంటనే అయితే మీ ఖాతాల్లోకి అయితే జమ కాదండి. సో మనకు తర్వాత రోజున అనగా 17వ తేదీ నుంచి అయితే ఖాతాల్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. సో మనకు ఈ యొక్క డిస్టిక్లో చిన్న చిన్న ప్రాంతాల్లో ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత సంబరాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అనేటువంటి దాన్ని అయితే స్టార్ట్ చేసి మనకు వారం రోజుల పాటు ఈ యొక్క వైఎస్ఆర్ సంబరాలు అయితే జరుగుతూ ఉంటాయి. అంటే మీకు వారం రోజుల పాటు ఈ యొక్క ఖాతాల్లోకి అయితే అమౌంట్లు అనేటువంటిది అయితే పడుతూ ఉంటాయి కాబట్టి సో మనకు విడుదల చేసిన వెంటనే ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి అమౌంట్లు అనేటువంటిది అయితే ఖాతాల్లోకి అయితే పడడం అయితే జరగదు. సో దాని తర్వాత రోజు నుంచి అయితే వారం రోజుల పాటు అయితే మనకు పడ్డం అయితే జరుగుతాయి. సో మనకు పలానా డిస్టిక్లో కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటిది ఏర్పాటు చేసి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి కార్యక్రమాలు అనేటువంటిది ఏర్పాటు చేసి ఈ యొక్క చేయుత సంబరాలు అనేటువంటిది అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకు ఈ యొక్క డబ్బులు అనేటువంటిది నిదానంగా మనకు వారం రోజుల పాటు అయితే పడుతూ ఉంటాయి అన్నమాట. ఇదండి మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి. అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ అనేటువంటిది బటన్ నొక్కి విడుదల చేసిన వెంటనే పడాలి అనుకుంటే మీరు బ్యాంక్ ఖాతాకు ఇవి కంపల్సరీ కనెక్ట్ చేసుకోండాలన్నమాట. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోండాలన్నమాట. అవి ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేటువంటిది కంపల్సరీ చేసుకోండాలన్నమాట. ఎన్పిసిఐ పోర్టల్ లింక్ చేసుకొని ఎడల మీ ఖాతాలోకి అయితే అమౌంట్ అనేటువంటిది అయితే పడదన్నమాట. సో నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కు ఎవరైతే పర్సన్ ఉంటారో సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ అనేటువంటిది బ్యాంక్ అకౌంట్కి అయితే కంపల్సరీ లింక్లో ఉండాలి. లింక్లో లేని ఎడల మీకు అమౌంట్ అనేటువంటిది మీ ఖాతాలోకి అయితే జమ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. సో కాబట్టి ప్రతి ఒక్కరైతే ఇట్లా చేసుకోండాలన్నమాట. దీని తర్వాత మొబైల్ నెంబర్ కూడా లింక్లో ఉంటే మంచిది. సో మీరు వెంటనే మీరు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అమౌంట్ పడినట్లయితే మీకు మెసేజ్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసి పెట్టుకుంటే మంచిది. సో ఈ విధంగా మనకు బ్యాంక్ ఖాతాకు ఈ 3 కంపల్సరీగా లింక్లో ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి అయితే పడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఓకేనా, ఇదండి మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి. సో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు కొంతమందిని అనర్హులుగా అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ పథకం అనేటువంటిది యాక్చువల్గా మనకు
40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలోపు ఉన్నటువంటి మహిళలకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క నాలుగో విడతకు సంబంధించి ఎవరైతే వితంతు పెన్షన్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటారో మనకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే వితంతు పెన్షన్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి అనర్హులేనని మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. వాళ్ళకి ఈ యొక్క చేయుత పథకం ద్వారా మనకు డబ్బులు అనేటువంటిది అయితే రాదని చెప్పడం అయితే జరిగింది క్లియర్ కట్గా అయితే. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చేయుత పథకం ద్వారా ఖాతాల్లోకి అయితే అమౌంట్ అనేటువంటిది అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా 60 సంవత్సరాల పైన అయితే ఎవరికి రాదు. సో ఇక 45 సంవత్సరాలకు ముందు అయితే ఇంకెవరికి రాదు. మనకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే రావటం అయితే జరుగుతుంది. ఓకేనా. అయితే దీనికి సంబంధించి మీరు ఏమన్నా పేమెంట్ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకోవాలనుకుంటే అమౌంట్ అనేటువంటిది పడిన వెంటనే అప్రూవ్డ్ అనే పేమెంట్ స్టేటస్లో చూపించినట్లయితే మీకు పేమెంట్ అనేటువంటిది అప్రూవల్ అయిన పడిపోయినట్లే, మీ ఖాతాలోకి పడిపోయినట్లేను. సో దానికి సంబంధించి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి పేమెంట్ అనేటువంటిది రిలీజ్ చేసిన వెంటనే. ఓకేనా. సో అదేవిధంగా మీకు దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అనే దానికి సంబంధించి కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీ నేమ్ ఉన్నదో లేదో అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇదండి మనకు వైఎస్ఆర్ చేయుత పథకం డబ్బులు అనేటువంటిది మరొక 2 గంటల్లో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అయితే విడుదల చేయబోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఈ యొక్క 4వ విడత వైఎస్ఆర్ చేయుత పథకం డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఎట్టకేలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారు. ఓకేనా. సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా మనకు మరొక 2 రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో మనకు ఈ యొక్క 2024 ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారనమాట. అయితే ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అనేక పథకాలు అనేటువంటిది అయితే చేర్చడం అయితే జరిగింది. మహిళలకు కొత్త పథకాలు అనేటువంటి వాటిని కూడా తీసుకురావడం అయితే జరిగింది. రైతులకు సంబంధించి రుణమాఫీ, ఈబీసీ మహిళలకు సంబంధించి ప్రత్యేకించి పథకాలు అనేటువంటిది అయితే చేర్చబోతున్నట్లు మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో ఇది మనకు నాట్పాడ్లో మనకు ఈ యొక్క వేదిక అనేటువంటిది సిద్ధం సభలో మనకు ఆ రోజున 18వ తేదీన మనకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటిది అయితే ప్రకటించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, చూద్దాం ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఏ పథకాలు అనేటువంటివి కొత్తగా యాడ్ చేస్తున్నారు, నెక్స్ట్ అదేవిధంగా ఏ పథకాలకు సంబంధించి అమౌంట్లు అనేటువంటిది పెంచారు మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను ఈ యొక్క మేనిఫెస్టో రిలీజ్ అయిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా. సో ఇదేంటి మనకు వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే నాకు కమెంట్లో మెసేజ్ చేసి తెలియజేయండి. నేను ఆ యొక్క డౌట్స్ అనేటువంటి క్లారిఫై చేస్తాను. సో నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.